తిని అడిగిన దానిలో ఒక తిరకాసు ఉంది మేడం. అంటే చాలా మంది ఏమంటారంటే కొడుకు చనిపోయాక జనరల్ గా కోడలికి దగ్గర ఉంచుకోరు, లేదమ్మా, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పంపించేస్తుంటారు. ఎప్పుడైతే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ మాట వస్తుందో ఆస్తులు చేస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళకి వాటా ఇస్తున్నప్పుడు నువ్వు మా దగ్గర లేవు కదా నీకు రాదనేసి పక్కన జరుపుతుంటారు. అట్లా ఏం లేదు, అట్లా ఉన్నాయి. దట్ ఈస్ సొసైటీ. కానీ లా చెప్పేది వేరే రకం. సో ఖచ్చితంగా ఇలాంటప్పుడు మాత్రం వెళ్ళాలి అనేసి తప్పకుండా వెళ్ళాలి. సో అధికారం ఉన్నప్పుడు మనం ఎందుకు విడిచిపెట్టాలి? మనకి దొరుకుతుంది, భాగ్యం దొరుకుతుందా? అంటే పిల్లలకి మాత్రమే వాళ్ళ పేరు మీదనే వస్తుందా, లేకపోతే తిన్న పేరు మీద కూడా వచ్చే ఛాన్స్? ఈయనే షీఈస్ ది గార్డియన్ ఆఫ్ ది చిల్డ్రన్ నౌ. అట్లా. సో ఖచ్చితంగా అండి, మరి కోర్టుకి ఆశ్రయించండి, మీకు తప్పకుండా న్యాయం దొరుకుతుంది. ఆస్తి పంపకం చేశారు కాబట్టి ఖచ్చితంగా అందులో మీ వాటా మీకు ఇస్తారు అనేసి మేడం అంటున్నారు. గట్టిగా మీరు కొంచెం కోర్టు చుట్టూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం మీ సొంతమే అవుతుందండి. మరి థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మేడం, మనం డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. చెప్పాం. డొమెస్టిక్ వైలెన్స్ లో ఎన్నో వస్తాయి అనేసి మీరు అన్నారు. ఒకటి మొగుడు పిల్లలది వస్తుంది, రెండోది అత్తమామలది వస్తుంది, ఆడపడుచులది వస్తుంది. ఇలాంటి ఆస్తి అంటే ఇది మళ్ళీ పక్కన జరిపేస్తే ప్రాపర్టీస్ గురించి అయిపోతుంది. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ కింద మనము ఈ మేజర్ థింగ్స్ వస్తుంటాయి మనకి. లేదంటే ఇప్పుడు మీరు కొత్తగా చెప్పారు అత్తలు కోడల మీద కూడా వేసే ఛాన్సెస్ అనేసి అంటున్నారు. మరి మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఏ కేసు వస్తుంటాయి, దానికి ఏ విధంగా కోర్టు నుంచి మనకు న్యాయం దొరుకుతుందో చెప్పండి. అంటే కోడళ్ళే వేస్తారు మెజారిటీగా. కోడలు అంటే భార్య భర్త మీద, ఆడపడుచు మీద, అత్త వాళ్ళు మీద, అందరి మీద వేస్తుంది ఆమె. దట్ ఈస్ హౌ. ఇంకా విడాకులు కావాలంటే వేస్తుంది, లేదంటే లేదు. అండ్ ఇంకోటి అండి, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అన్ని కూడా ఉన్నాయి కేసు సివిల్లో. అంటే ఎవరికి తిరిగి కాపురం చేయాలని ఉంటది చూడండి, సెపరేట్. భర్త పోయారనుకో భార్య వచ్చు, భార్య వెళ్ళారంటో భర్త వచ్చు. రమ్మని ఇంటికి వచ్చి కాపురం చేయమని కోర్టులో అడగచ్చు. అంటే ఇక్కడ లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే ఒక అతను మనకు కాల్ చేశారు, ఒక కాలర్ కాల్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే మా వైఫ్ వెళ్ళిపోయింది, వెళ్ళి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు నేను కోర్టులో విడాకులు అడిగితే వస్తుందా అనేసి అడిగారు. సో అంటే తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విడాకులు కోర్టు నుంచి మంజూరు అవుతుంది. మంజూరు అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ డెజర్షన్. సో డెజర్షన్ గ్రౌండ్ మీద. ఈ డెజర్షన్ గ్రౌండ్స్ మీద అని అంటున్నారు కదా మేడం, అంటే ఎన్ని సంవత్సరాలు ఇలా దూరంగా ఉంటే కోర్టు నుంచి డైరెక్ట్ మనకి విడాకులు వచ్చే? 7 years అండి. 7 years మాక్సిమం అంటాడు, మినిమం కూడా ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు. అట్లాంటివి సో ఎలాంటి దానికి టైం వేస్ట్ చేయకుండా, సమయం వేస్ట్ చేయకుండా వాళ్ళకి పిలిచి విడాకులు తీసుకోవచ్చు. డెజర్షన్ డిపెండ్స్ ఆన్ ది కాజెస్ అగైన్. జస్ట్ డెజర్షన్ అని ఒక గ్రౌండ్ ఉండదు, వేరే గ్రౌండ్స్ కూడా మీద దొరుకుతుంది. ఈ గ్రౌండ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడదాం.